హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగు కింద రైతు భరోసా నిధుల గురించి ఎప్పటి నుంచో అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారు కదా. సో మొత్తానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి. రైతు భరోసా పథకం పైన ఏదైతే హామీ అయితే ఇచ్చారో ఎలక్షన్ ముందు అదే హామీ ప్రకారంగా ఈ వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు అనేది మనకైతే జమ చేస్తున్నామని మొత్తంగా 7,530 కోట్లు ఉన్నాయట. ఆ డబ్బులు అనేది మనకైతే ఎకరాల వారీగా విడుదలైతే చేస్తున్నామని మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారండి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన అప్డేట్ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఏ రోజున ఎంతమందికైతే పడుతుంది దాని గురించి మనం అయితే డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకైతే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఏ డేట్‌నైతే ఫిక్స్ అయితే చేశారో పూర్తి అప్డేట్ అయితే ఒక్కొక్కటి ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మొత్తానికి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరంతో సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మనకైతే సంవత్సరం తర్వాత వచ్చేసి రైతు భరోసా గురించి మాట్లాడి అప్డేట్ అయితే ఇచ్చారండి. మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో మొత్తానికి గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 7,500 రూపాయలైతే విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది. సో మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతులందరికైతే రైతు భరోసా ఇవ్వాలని మేమైతే నిర్ణయం అయితే తీసుకున్నాం. అలాగే చాలా వరకు అయితే సబ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ అయితే ఇచ్చిందో దాన్ని బట్టే ఈసారి రైతులకైతే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందని కూడా మనకైతే స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. సో మొత్తానికి 15 ఎకరాల లోపు ఉన్న రైతన్నలకైతే ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతు భరోసా పథకం అయితే అర్హులైతేనే చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వచ్చేసి ఎన్ని ఎకరాలైనా ఉండని సో పాస్ పుస్తకాలు ఉంటే చాలు వాళ్ళకైతే రైతు బంధు కింద అయితే గత ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఈసారి అలా కాకుండా ఎవరైతే సన్నకారు రైతులైతే ఉన్నారో అది కూడా 15 ఎకరాల లోపు ఉన్న రైతులు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకున్నదట. ఆ డబ్బులు కూడా మనకైతే ఈ నెల నవంబర్ ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారట. 27వ తారీఖు లేదా 28వ తారీఖు అప్పటి నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ అయ్యే వరకు అయితే దాదాపు తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే 7,530 కోట్ల దాకా వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి ఏదైతే వాళ్ళు అనుకున్నారో అదే విధంగా మనకైతే డబ్బులైతే విడుదల చేస్తున్నారట. అది కూడా ఈ నెల ఆఖరి నుంచి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన తెలంగాణలో 15 ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే పర్టిక్యులర్ అయితే ఉందండి. ఓకేనా? సో దీనిపైన మీ అభిప్రాయం ఏంది వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.